నారదుని పూర్వజన్మ వృత్తాంతము. నారద మహాముని ఇంకా ఈ విధంగా అంటున్నాడు. మహానుభావ, నేను గడిచిన కల్పంలో గత జన్మంలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇంటలో పనిచేస్తూ ఉండేది. నేను ఆ పెద్దల ఆనతి శిరసావహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. చాతుర్మాస్యాల వానాకాలం 4 నెలలు ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకుని ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి. భయంతో నేర్పుతో ఎల్లప్పుడూ పనులు చేస్తూ తోటి పిల్లలతో ఆటపాటలకు కూడా పోకుండా ఏ జంజాటమును పెట్టుకోకుండా భక్తితో ఆ మహాత్ములను సేవించేవాడిని. మంగళమనుచుచు వారల ఎంగిలి భక్షింతు వానకెండకు ఓడన్ ముంగల నిలుతును నియతిని వెంగలి క్రియజనుదున్ గురు వివేకముతోడన్. శుభం కలుగుతుందని వాళ్ల ఎంగిలి భక్షిస్తూ వానకు ఎండకు భయపడకుండా వాళ్ల ముందరే నిలుస్తూ వివేకంతో పైకి మాత్రం మూఢునివలే ఉండేవాడిని. ఈ విధంగా నేను వారిని వర్షాకాల శరత్కాలాలు సేవించాను. వారు కూడా నా మీద అమితమైన కృపను చూపించారు. వారల్ కృష్ణ చరిత్రమున్ చదువగా వర్ణింపగా పాడగా ఆ రావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వినులందోరంబై పరిపూర్ణమై మది సంతోషించి నేనంతటన్ ప్రారంభించితి విష్ణు సేవకు ఇతర ప్రారంభ దూరుండనై. ఆ యోగిజనులు శ్రీకృష్ణుని యొక్క చరిత్రను చదువుతూ వర్ణిస్తూ పాడుతూ ఉండేవారు. ఆ గానం అమృతరస ప్రవాహమై ఎప్పుడూ నా వీణులు విందు చేసేది. నేను పరిపూర్ణంగా సంతోషించి ఇతర పనులు చేయకుండా విష్ణు సేవ మాత్రమే చేస్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు హరిసేవలో అత్యంతమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ప్రపంచాతీతుణ్ణి బ్రహ్మస్వరూపుణ్ణి అయిన నా యందు స్థూలము సూక్ష్మము అయిన ఈ శరీరం కేవలం మాయాకల్పితమని తెలుసుకున్నాను. మహానుభావులైన ఆ యోగీంద్రుల అనుగ్రహం వల్ల రజస్తమోగుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. చాతుర్మాస్య వ్రతం అనంతరము ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్ళటానికి ఉద్యుక్తులైనారు. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై చపలత్వంబును మాని నే కొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. ఈ విధంగా అపచారములు లేకుండా చపలత్వం మాని నిత్యము వారికి పరిచర్యలు చేసి కొలిచిన కారణంగా వారెంతో సంప్రీతులయ్యారు. నిష్కపటంగా దీనుల పట్ల ఎంతో వాత్సల్యంతో కరుణతో ఈ రహస్యమైన ఈశ్వర విజ్ఞానాన్ని వారు నాకు ఉపదేశించారు. నేను కూడా మహనీయుల మహోపదేశం వల్ల దేవాదిదేవుడైన వాసుదేవుని మాయాప్రభావం తెలుసుకున్నాను. ఈశ్వరార్పణం చేసిన కర్మమే తాపత్రయాన్ని రూపుమాపే పరమ ఔషధం. లోకంలో ఏ పదార్థం వల్ల ఏ రోగం ఉద్భవించిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు. మరో పదార్థం చేత చికిత్స జరిగితేనే కాని ఆ రోగం శాంతించదు. ఈ ప్రకారంగా కర్మలు భవబంధాల కారణాలే అయినప్పటికీ ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు. భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీకృష్ణ గుణనామాలను కీర్తించటంలో సంస్మరించటంలో ఆసక్తులవుతారు. ఓంకారపూర్వకంగా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామాలు 4 భక్తితో ఉచ్చరించి నమస్కరించి చిన్మయ స్వరూపుడైన యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించే మానవుడు సమ్యక్ దర్శనుడై సమదృష్టి కలవాడవుతాడు. నేను ఈ విధంగా ప్రవర్తించినందువల్ల విష్ణు భగవానుడు విశిష్టమైన ఈశ్వర జ్ఞానాన్ని నాకు అనుగ్రహించాడు. నా నడవడి నారాయణమూర్తికి తెలుసు. వ్యాసమహర్షి, నీవు కూడా శ్రీహరిని సంకీర్తించు. మునులలో అగ్రేసురుడువు, ఎంతో ఎరుక కలవాడవు. వినేవారి దుఃఖాలన్నీ దూరమై వారి స్వాంతాలకు శాంతి లభించేటట్లు నీవు చక్కగా వాసుదేవుని యశోగాథలను సంస్థితించు.